స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడియోలు మాకు ఎంత వస్తుంది ఏంటి, నేను ఫస్ట్ నార్మల్గా ఆలోచించుకున్నది ఏంటి అంటే చెప్తాను, నేను ఏ కర్మ ఉన్నిందేమో నాకు అక్కడితో కర్మ తీరిపోయింది. తర్వాత నాకు లైఫ్ అనేది ఒక స్టెప్ పడింది అంతే. ఇప్పుడు ఆ రోజు నన్ను ఏదైతే దాంట్లో అస్సలు కనబడకూడదు అనుకున్నాడో వాళ్ళకి నేను ఇప్పుడు ఇంకా పెద్దగా కనిపిస్తాను. అనుకోకుండానే 4 monthsకి బాగా రీచ్ వచ్చింది, కార్ కొనేసాడు. అది నా లక్కో ఇంకొకటి చెప్తానండి, ఫన్ మాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, తిండి పెట్టేవాళ్ళు లేరు. ఆ టైంలో నాకు అనిపించింది అనమాట, నాకు ఏదైనా అయిపోయి నేనేమైనా చనిపోతే నాకు ఎప్పుడైనా పికప్ కానీ డ్రాప్ అన్నప్పుడు మా మామయ్య నాకు ఒక ఫాదర్ లాగా అనంతపూర్లో ఉండి నన్ను ఎక్కించుకొని తీసుకొని వచ్చేవాడు. అండ్ నా నిన్ని షూట్కి వెళ్ళిపోయినప్పుడు నాకు ఫీవర్ ఎప్పుడైనా లోన్లీగా ఉన్నా నా మామయ్య ఇంట్లో ఉండేవాళ్ళు, నన్ను చూసుకునేవాడు. నేను అది ఒక దగ్గర ఏమనుకుంటున్నానంటే మా మామయ్య చెప్పినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. అంటే కోపం ఉండే మా మామయ్య మీద నాకు, మా మామ మమ్మల్ని బాగా చూసుకోలే, వదిలేశాడు అందరిలాగే అని కోపం ఉండేది.